హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రసన్న సాయి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను మీకు నా లాస్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి చెప్పాను. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. అలాగా మిగతా రెండు వాటి గురించి కూడా చెప్పాను. అయితే నేను మీకు గత చాలా వీడియోస్ నుంచి నేను మీకు జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే నేను మీకు ఈ వీడియోలో కొన్ని సమ్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే సింపుల్ సమ్స్, నార్మల్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ మీద బేస్డ్ సమ్స్. అయితే ఫస్ట్ సమ్ మనం క్వశ్చన్ ఉందాం. దెర్ ఇస్ అ ట్రయాంగిల్ నేమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఆఫ్ లెంత్ 8 centimeters, బీసీ ఈక్వల్స్ టు 15 centimeters and CA equals to 17 centimeters. We have to find sin A, cos A and tan A. Sin A, cos A అండ్ tan A. సో అయితే ఫస్ట్ మనం ఎప్పుడు చేసేటట్టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసేద్దాం. ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబి వాల్యూ 8 centimeter, బీసీ వాల్యూ 17 centimeter, బీసీ వాల్యూ 15 centimeter, సిఏ వాల్యూ 17 centimeter. ఓకే, ఇది ఏ. సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై hypotenuse 15/17. This so simple. Cos A equals to adjacent by hypotenuse 8/17 and tan A equals to opposite by adjacent 15/8. సో ఇది చాలా సింపుల్ సమ్ కాబట్టి మనకు వచ్చిందండి. మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం. అయితే క్వశ్చన్ నెంబర్ 2. అయితే పదండి మనం క్వశ్చన్ ఏంటో చదివేద్దాం. దెర్ ఇస్ అ ట్రయాంగిల్ నేమ్డ్ PQR. PQ ఈక్వల్స్ టు 7. ట్రయాంగిల్ PQ ఈక్వల్స్ టు 7 అండ్ QR ఈక్వల్స్ టు 25 అండ్ యాంగిల్ Q ఈక్వల్స్ టు 90. ఇక్కడ మనకి 3 సైడ్స్ ఇచ్చారు కాబట్టి 3 సైడ్స్ ఇచ్చారు కాబట్టి ఇది 90 degrees యాంగిల్ B ఈక్వల్స్ టు 90 అని ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 3 సైడ్స్ ఇవ్వలేదు కాబట్టి యాంగిల్ Q ఈక్వల్స్ టు 90 అని ఇచ్చాడు. దెన్ tan Q మైనస్ tan R. ఫైన్ tan Q మైనస్ tan R. సో అయితే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసేద్దాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ గీస్తున్నాను. P యాంగిల్ Q దగ్గర 90, PQ ఈక్వల్స్ టు 7, QR 25. ఇది ఎంత అని అడిగాడు. మనకి ఫస్ట్ ఇది మనం ఫైండ్ చేయాలి, దాని తర్వాత ఇది మనకు వస్తుంది. tan Q మైనస్ tan R. మనకి హైపోటెనస్ అవసరమే లేదు. tan Q యాంగిల్ Q ఈక్వల్స్ టు 90, tan P మైనస్ tan R. సారీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ tan P మైనస్ tan R. అయితే ఇప్పుడు tan P కావాలి కదా. tan P ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ 25/7. tan R ఆపోజిట్ బై అడ్జసెంట్ 7/25. ఇప్పుడు tan P మైనస్ tan R ఈక్వల్స్ టు 25/7 మైనస్ 7/25. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటాం. 7కి 25కి ఎల్సిఎం కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఉండవు కాబట్టి 7కి 25కి ఎల్సిఎం అంటే మనకి 175. అయితే 7 హౌ మచ్ 175. 725 are 125. 25 into 25 అంటే 625 మైనస్ 25 7 49. అయితే 625 మైనస్ 49 ఈక్వల్స్ అయితే మనకి 576/175 వచ్చేసింది. అయితే మనకి ఫస్ట్ సమ్ వచ్చింది, సెకండ్ సమ్ వచ్చింది. ఇప్పుడు మనం థర్డ్ సమ్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మనం థర్డ్ సమ్ కూడా చూసిద్దాం. థర్డ్ సమ్ ఫస్ట్ దేర్ ఇస్ ఎ triangle ABC
ఇచ్చాడు యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees అండ్ ఏ ఈక్వల్స్ టు 24, బి ఈక్వల్స్ టు 25. అయితే మనం దీంట్లో ఏం ఫైండ్ చేయాలంటే కాస్ థీటా అండ్ ట్యాన్ థీటా ఫైండ్ చేయాలి. ఫైండ్ కాస్ థీటా, కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ. అయితే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం. యాంగిల్ బి 90 degrees అన్నాడు అంటే ఏబిసి. సో ఏ అంటే ఇక్కడ మనకి స్మాల్ ఏ ఇచ్చాడు, ఏబి అని ఇవ్వలేదు, స్మాల్ బి అని ఇచ్చాడు, బీసీ అని కూడా ఇవ్వలేదు మనకి. అయితే స్మాల్ బి అంటే ఏంటి, బి వర్టిస్ అంటే యాంగిల్ బికి ఆపోజిట్ కొనింది స్మాల్ బి. ఇది ఏ, ఇది సి. అయితే దీని వాల్యూ మనకి ఎంత 24, ఇది 25. అయితే ఇది అంతా ఫైండ్ చేయాలి మనకి కాస్ ఏ ట్యాన్ ఏ వాల్యూస్ కావాలంటే. అయితే మనకి పైథాగరస్ థీరం తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ని సంథింగ్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్. 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 625 అండ్ 24 స్క్వేర్ అండ్ 24 స్క్వేర్ ఈక్వల్స్ టు 576 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి 625 మైనస్ 576 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 625 మైనస్ 576 వాల్యూ 49 అండి. అంటే రూట్ ఓవర్ 49 ఈక్వల్స్ టు 7. సో మనకు వచ్చింది దీని వాల్యూ 7. అయితే మనకి ఇప్పుడు ఫైండ్ చేయాల్సిన వాల్యూ కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ. కాస్ ఏ ఈక్వల్స్ టు adjacent by hypotenuse 24/25 and tan A equals to opposite by adjacent side. Cos A equals to opposite by hypotenuse కదా, opposite 24, hypotenuse 25. సరిపోయింది. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. tan A equals to opposite by adjacent. అయితే దీనికి ఆపోజిట్ ఇది 24/7. ఓకేనా. అయితే ఇప్పుడు మనం థర్డ్ సమ్ అయిపోయింది. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఫోర్త్ సమ్ ఏంటి అంటే కాజ్ ఏ వాల్యూ ఇచ్చాడండి. కాజ్ ఏ ఈక్వల్స్ టు 12/13. అయితే మనకి సైన్ ఏ వాల్యూ ఎంత అండ్ ట్యాన్ ఏ వాల్యూ ఎంత అని అడిగాడండి. అయితే ఫస్ట్ కాజ్ ఏ ఫార్ములా adjacent by hypotenuse అంటే adjacent 12, hypotenuse 13. Let's draw a triangle. ఓకే, ఇది ఏ తీసుకుందాం, ఇది బి, ఇది సి. అర్థం చేసుకోవడానికి అర్థంగా ఉంటుంది, అంటే క్లియర్గా ఉంటుందని నా మీనింగ్. కాజ్ ఏ adjacent అంటే ఇది హైపోటెనస్ 13. అయితే ఈ వాల్యూ అంతా 13 స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ 169 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 169 మైనస్ 144 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. 169 మైనస్ 144 రూట్ ఈక్వల్స్ టు ఎక్స్. అయితే మనకి ఇప్పుడు 169 మైనస్ 144 వాల్యూ కావాలి. అయితే ఇప్పుడు మనకి 169 మైనస్ 144 ఈక్వల్స్ టు 25, రూట్ 25. ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో మనకి యాంగిల్ ఇది యాంగిల్ కాదు, లెంత్ 5 వచ్చేసింది. కాజ్ ఏ. ఇప్పుడు మనం సైన్ ఏ అండ్ ట్యాన్ ఏ ఫైండ్ చేయాలండి. చూడండి, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెనస్ 5/13 and tan A equals to opposite by adjacent 5/12. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫోర్త్ సమ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫిఫ్త్ సమ్ కూడా చూసేద్దాం. మనకి ఫిఫ్త్ సమ్లో ఇచ్చాడంటే ఫిఫ్త్ సమ్ నోట్ చేసేద్దాం. వాల్యూ ఇచ్చాడు 3 tan A ఈక్వల్స్ టు 4.
and find sin A and cos A and cos A. క్వశ్చన్ ఇది ఫ్రెండ్స్, 3 tan A ఈక్వల్స్ టు 4 అంటే tan A ఈక్వల్స్ టు 4/3. మనకి tan A ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. 4 అంటే ఆపోజిట్, 3 అంటే అడ్జసెంట్. అయితే మనం దీనికి ఒక ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం ఫ్రెండ్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏకి ఆపోజిట్ అంటే 4, అడ్జసెంట్ 3. ఇది 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 ఈక్వల్స్ టు 25. √25 ఈక్వల్స్ టు 5. ఓకే, ఏసీ ఈక్వల్స్ టు 5 వచ్చింది. సైన్ ఏ వాల్యూ కావాలి. సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ 4/5 అండ్ కాస్ ఏ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ 3/5. ఇప్పుడు వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ తోటి మీకు ఇది బాగా క్లియర్ అయిందని అనుకొని నేను మీకు ఫాస్ట్గా అంటే షార్ట్గా చెప్పేస్తున్నానండి. అయితే మనకి 5th సమ్ కూడా అయిపోయింది. నేను ఈ వీడియోకి 6 సమ్స్ చెప్పాలనుకున్నాను. 5th సమ్ అయిపోయింది. అయితే పదండి మనం మన లాస్ట్ సమ్ డిస్కస్ చేసేద్దాం. cot theta given cot theta ఈక్వల్స్ టు 7/8. ఫస్ట్ ఇది సింప్లిఫై చేసేద్దామండి. cot theta అంటే ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. లెట్స్ డ్రా ఎ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సారీ, నా డయాగ్రామ్స్ అంత బాగోవండి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదండి. cot theta ఈక్వల్స్ టు 7/8. cot thetaని అడ్జసెంట్ బై ఆపోజిట్గా రాసుకోవచ్చు. మనం దీన్ని చేస్తాం. ఇప్పుడు సిఏ వాల్యూ ఎంత అని మనం కనుక్కోవాలి. మనకి తెలుసు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ని సమ్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. అయితే 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ 64 ప్లస్ 7 స్క్వేర్ 49. ఎక్స్ ఈక్వల్స్ టు 64 ప్లస్ 49 ఈక్వల్ ఎక్స్ వాల్యూ వచ్చిందండి మనకి √113. 113 మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏంటబ్బా ఈ √113 వచ్చిందని చెప్పేసి, కానీ ఉందండి. ఇప్పుడు మన రిమైనింగ్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. అయితే మనకి రిమైనింగ్ క్వశ్చన్ ఇదండి. 1+ దెన్ ఫైండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1+ sin θ ఇంటూ 1 - sin θ బై 1+ cos θ ఇంటూ 1 - cos θ. అయితే మీకు ఈ ఫార్ములా తెలుసని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆ ఫార్ములా నేను మీకు చెప్పబోతున్నానండి. a+b ఇంటూ a - b ఈక్వల్స్ టు a² - b². ఇదేనండి పెద్ద ఫార్ములా, ఏం కాదు. పెద్ద బ్రాకెట్ పెట్టానని మీరు పెద్దగా గాబరు పడిపోకండి. a+b ఇంటూ a - b ఈక్వల్స్ టు a² - b². ఇక్కడ a అంటే 1, b అంటే sin θ. ఇది a+b 1+ sin θ ఇంటూ 1 - sin θ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు అండి మనం దీన్ని చూడండి. 1+ sin θ ఇంటూ 1 - sin θ ఈక్వల్స్ టు 1² - sin² θ బై 1+ cos θ ఇంటూ 1 - cos θ 1² - cos² θ. అయితే 1² అంటే 1 అండి. sin θ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 8/113 √113 హోల్ స్క్వేర్. అయితే 1 - cos θ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ 7/113 √113 హోల్ స్క్వేర్. అయితే రిమైనింగ్ సమ్ కూడా చేసేద్దామండి. ఇది 13 కాదు, 113. సో అయితే 1 - 8² 64 బై 113 హోల్ స్క్వేర్ అంటే 113 బై 1 - 7 స్క్వేర్. ఓకే, సారీ, మీకు కొద్దిగా స్క్రీన్ డౌన్ చేస్తానండి. ఇగోండి, ఇప్పుడు 7 స్క్వేర్ 49 బై √113 హోల్ స్క్వేర్ అంటే 113. సో లెట్స్ డూ. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసుకుంటాం. 113 - 64 బై 113 బై 113 - 49 బై 113. దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే 113 - 64 బై 113 ఇంటూ 113 బై 113 - 49. 113 గెట్ క్యాన్సల్డ్. అయితే ఇక్కడ మనకి మిగులుతుంది 113 - 64 బై 113 - 49. అయితే మనకి 113
మైనస్ 64 ఈక్వల్స్ టు 49 అండి. 113 మైనస్ 49 ఈక్వల్స్ టు 64 అండి. అయితే మనకి వాల్యూ వచ్చేసింది ఏంటి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు 49/64. ఓకే సరే ఫ్రెండ్స్, ఇంతవరకే ఈ వీడియో 6 సమ్స్ అని నేను టార్గెట్ చేసుకున్నాను. 6 సమ్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలోన మరో 6 సమ్స్తో వస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ని కూడా కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నాకు కొత్త వీడియోస్ తయారు చేయాలన్న ఆలోచన ఉద్దేశం అనేది కలుగుతుందండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంకింగ్ యూ.